మిగిలిన టైల్స్ ముక్కలు ఏది కూడా వ్యర్థంగా పడేయటం నాకు ఇష్టం ఉండదండి. ఇంట్లో లోపల రీమోడలింగ్ చేశాము, కానీ ఇవి పాతవే ఇలా ఉంచాను ఎక్కడైనా వేద్దామని. ఇవి పిల్లర్స్కి అంటించిన ముక్కలండి. లోపల ఇంట్లో ఫ్లోర్కి వేసినవి అయితే చాలా పెద్ద పెద్ద టైల్స్, అవైతే మంచి కాస్ట్లీ అని అది ఉంచేసాను. అది రూముల్లో వేద్దామని వేపిద్దామని పెద్దయ్యే మిగిలినవి, చిన్న ముక్కలేం మిగలలేదు. కానీ ఇవి పాతవి కొంచెం పిల్లర్స్కి వేపించాము ఇలాంటివి. పొడవి అయితే నేను అవుట్లైన్కి ఉపయోగిద్దాం అనుకుంటున్నా. ఆ పొడవి అయితే ఇంట్లో వేసినవేనండి. ఈ పొట్టి అయితే పిల్లర్స్కి అంటించాము. ఇంట్లో వేసినవి చిన్న ముక్కలు ఇలా వైట్గా ఉన్నాయి చూడండి, అవి ఇంట్లో వేసినవి. డిజైన్ అయితే పిల్లర్స్కి వేసినవి. ఏది కూడా వేస్ట్గా పడేయటం నాకు ఇష్టం ఉండదు. ఇవన్నీ పడేయటానికి తీసేసిన టైల్స్ పడేయకుండా నేను ఒక పక్కన పెట్టి, ఇలా టెర్రస్ గార్డెన్ ఆల్రెడీ ఫ్లోరింగ్ చేసిందే కాబట్టి పల్చగా ఉట్టి సిమెంటే నేను కలుపుకొని వేస్తున్నాను. పల్చగా ఇలా చాలా పల్చగా వేశాను, ఊరికే అంటుకోవటానికి మాత్రమే. పిల్లలు ఆడుకోవటానికి కొంచెం నీట్గా బాగుంటుందని చెప్పి ఒక పక్కన ఇలా అంటించుకుంటున్నాను. ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసి కొద్దిగా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉంచుకుంటే ఇలాగా సిమెంట్ వేసుకున్నప్పుడు గట్టిగా ఉంటుందండి. ఏదైనా నేను పనికిరానివే ఉపయోగిస్తాను. గార్డెన్లో చూస్తున్నారుగా, ఆయిల్ డబ్బాలు, థమ్సప్ బాటిళ్ళు, వాషింగ్ మిషన్, లిక్విడ్ ప్యాకెట్లు అన్నీ కూడా ఏది వ్యర్థంగా పడేయను నేను. ఏదో ఒక మొక్కలకి ఉపయోగిస్తూ ఉంటాను. అన్నీ పనికిరాని వాటిని నేను వినియోగించుకుంటాను. పనికొచ్చే వాటితో అయితే ఎవరైనా చేస్తారు కదా, కానీ ఇలాంటి వాటికి కొంచెం ఓపిక ఉండాలి. ఇది నెమ్మదిగా చేసే పనులు. ఆ బాత్రూమ్ అయితే నాకు 3 days పట్టింది. చిన్న చిన్న ముక్కలు అవి అయితే, ఇలాంటివి కూడా కాదు, అవి చాలా చిన్న ముక్కలు. అవి 2 years నుంచి అలా పెట్టేసి ఎక్కడ వేయాలా అని చెప్పి నేను ఆ బాత్రూంలో వేశాను. ఇవి కూడా అప్పుడు మిగిలినవే, 2 years బ్యాక్ మిగిలిన మొక్కలు దాచిపెట్టాను. ఇప్పుడు కొన్ని మిగిలినాయి, అవి ఇవి కలిపి ఇలా టెర్రస్ గార్డెన్లో ఒక పక్కన వేసుకుంటున్నాను. ఇంట్లో అయితే రీమోడలింగ్ చేసాము. అవి చాలా పెద్ద పెద్ద టైల్స్, వాటిల్లో చిన్న ముక్కలేం మిగలలేదండి. ఇది అవుట్లైన్కి ఉపయోగించాను, బారి అవి అయితే ఇంట్లో వేసిన టైల్స్ ముక్కలు. ఈ చిన్న చిన్నవన్నీ పాతవే. ఆ పొడవు వైట్గా కనిపిస్తున్నాయి కదా ఆ చివర, అవన్నీ ఇంట్లో వేసినవి. ఈ డిజైన్ అయితే పిల్లర్లకి వేసాము, పిల్లర్లకి అంటించారు ఆ ముక్కలు. ఇవి అవుట్లైన్ కోసం నేను పొడవి ఉపయోగించాను. ఇవ్వండి, ఇవి పొడవి అన్నీ ఇంట్లో వేసుకున్నవి. చాలా పెద్ద టైల్స్ వేశారు ఇంట్లో. అవుట్లైన్ వేసుకున్నాను అవి అయితే. ఈ ముక్కలు డిజైన్ ముక్కలన్నీ పిల్లర్లకు వేసాము. ఇదిగోండి, ఇవి పిల్లర్లకు అంటించారు ఇవి, అందుకనే అవి చిన్న చిన్నగా ఉన్నాయి ముక్కలు. తర్వాత ఇలా హెచ్చు తగ్గులున్న సిమెంట్ అంతా గీకేసుకొని ఆ గ్యాపుల్లో అంతా మక్కు పెట్టాలండి. మక్కు పౌడర్ ఉంటుంది, ఏ టైల్స్కి అలా మ్యాచింగ్ పౌడర్ ఉంటుంది. అది కొద్దిగా గమ్లో కలిపేసి ఆ లోపల గ్యాపుల్లో పెట్టేయాలి. ఇలా వాటర్ చల్లేసి క్లీన్ చేసేసుకోవాలి. ఆ సిమెంట్ అంతా గీకేసి
క్లీన్ చేసుకున్న తర్వాత ఆ మక్కు పౌడర్ కలిపేసి ఇదిగోండి వేసేసాను ఆ గ్యాపుల్లో. చాలా నీట్గా అయితే ఉంది. ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది కానీ గ్యాప్లు ఇంకా వెయ్యాలి. చాలా వరకు వేసేసాను. ఆ పొడవి వెయ్యాలా వద్దా అని ఆలోచించి సరే అవుట్లైన్ ఇలా వేసేద్దామని చెప్పి అదిగోండి ఇవి పొడవి, ఇవే ఇంట్లో వేసాము. అవైతే అన్నీ పొడవి మిగిలినవి, బారుగా సన్నగా ఉన్నాయి. అందుకనే నేను ఈ చివర పెట్టుకున్నాను. కంప్లీట్ అయితే అయ్యింది. ఒక 2 గంటలు వేసుకోవటానికి ఒక 3 days వేసాను. 2 గంటలు సాయంత్రం పూట. ఓకే.